నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈరోజు ఉదయం సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిరి సుబ్బయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం, వర్గీకరణపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అరెస్టు చేయాలి అని అనేక విషయాలను తెలియజేస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆనందరావు, కన్యకేశ్వరరావు, తాటిపర్తి రఘు, పలిగిలి చిన్నయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎందువల్లంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996-97లోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 4 సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా లబ్ధి పొందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అప్పుడు 4 సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయటం కూడా జరిగింది. ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ చెల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది. ఆ సుప్రీంకోర్టును కూడా మేము ఎప్పుడు కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. ఎందువల్లంటే సుప్రీంకోర్టుకు అత్యంత వాళ్ళకి లీగల్గా వాళ్ళకు ఉండే ఎవిడెన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండే రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేసాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడ కూడా మేము తప్పుపట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అదే ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తుంటే అంబేద్కర్ సంఘంలో ముస్లింలు కొన్ని సంఘాలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ ఈరోజు మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, అటువంటిప్పుడు అంబేద్కర్ సంఘాలు అన్ని తీసేసి మాల మహానాడని పెట్టుకుంటేనే సరిపోద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాలా మాదిగలు ఇద్దరు అన్నదమ్ములు. అలాంటి అన్నదమ్ములు అయినప్పుడు ఈరోజు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవట్లేదా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆస్తులు పంచుకోలేదు, ఎక్కడ వాళ్ళు అన్నదమ్ములు పంచుకోకుండా ఉన్నారా అని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లే ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్ప అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు, ఇది జీర్ణించుకోలేని నాయకులు చాలా దీన్ని వస్తు పట్టిస్తున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి మాలా మాదిగలు అందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే తప్ప మన ఉనికి మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయిన అధ్యాయంగా మేము భావిస్తా ఉన్నాము. అందువల్ల దీని మీద చేయాల్సిన అవసరం లేదని ఒక్కసారి మా సోదరులను కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా మాలా మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మీరందరూ మళ్ళా మాదిగలు కాడ నోటిగా వచ్చిన అన్నాన్ని లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అందువలన దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ చేయడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేము అందరం కూడా రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.